సంబంధించినటువంటి ఫార్ములాస్ తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో సమబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం, అదేవిధంగా విషమబాహు త్రిభుజం వీటి గురించి మనం తెలుసుకుని ఆ తర్వాత వాటి మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనం చేద్దాం. ముందుగా సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజం అంటే ఏంటి? సమబాహు త్రిభుజం అనే పేరులోనే ఉన్నది. అంటే ఏర్పడినటువంటి త్రిభుజం భుజాలన్నీ సమానంగా ఉన్నట్లయితే ఆ త్రిభుజాన్ని మనం సమబాహు త్రిభుజం అని అంటారు. అది ఏ విధంగా చూద్దాం. అంటే ఏర్పడినటువంటి ఈ యొక్క త్రిభుజంలోని భుజాలు మొత్తం సమానంగా ఉన్నట్లయితే, అంటే ఒకే పొడవును కలిగి ఉన్నట్లయితే అటువంటి త్రిభుజాన్ని మనం సమబాహు త్రిభుజం అని అంటారు. ఈ సమబాహు త్రిభుజాన్ని మనం ఉదాహరణకు ఏ బి సి అని యొక్క పేర్లతో కలిగినటువంటి ఈ త్రిభుజాన్ని మనం తీసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి సూత్రాలు మనం ఇప్పుడు రాబడతాం. ఓకే, ముందుగా ఈ సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలతను ఏ విధంగా కలుపుకుందామో చూద్దాం. అంతకంటే ముందు ఇక్కడ మనం ఈ త్రిభుజానికి గల కొలతలను ముందుగా తీసుకుందాం. ఇక్కడ భుజాలన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి మనం తీసుకునబడేటువంటి కొలత కూడా సమానంగా ఉండాలి. కాబట్టి మనం ఇక్కడ ఉదాహరణకు స్మాల్ ఏ అనే కొలతను తీసుకున్నాం. ఈ కొలతలను ఆధారంగా చేసుకుని ఈ సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత మరియు వైశాల్యాలను మరియు వాటి యొక్క సూత్రాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చుట్టుకొలత పెరిమీటర్ అంటే చుట్టుకొలత అంటే ఇక్కడ ఈ యొక్క త్రిభుజంలో ఉన్నటువంటి ఈ భుజాల పొడవుల మొత్తాన్ని మనం చుట్టుకొలత అంటారు. కాబట్టి ఇక్కడ ఒకటవది ఏ, అదేవిధంగా రెండవది ఏ, మూడవది ఏ, ఈ యొక్క మూడు భుజాల కొలతలు కూడినప్పుడు మనం 3a. ఈ విధంగా మనం చుట్టుకొలతకు సంబంధించినటువంటి యొక్క ఫార్ములా మనం రావడం జరిగినది. అదేవిధంగా దీని యొక్క వైశాల్యం ఏ విధంగా తెలుసుకుందాం. వైశాల్యానికి సంబంధించి మనకు తెలిసినటువంటి ఒకే ఒక ఫార్ములా హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అనే ఒక సూత్రం మన భారతీయ గణిత శాస్త్రవేత్త అయినటువంటి ఆర్యభట్ట ప్రతిపాదించినటువంటి ఆ యొక్క సూత్రాన్ని ఆధారంగా చేసుకుని మనం ఈ యొక్క సమబాహు త్రిభుజానికి ఈ యొక్క వైశాల్యాన్ని ఏంటో చూద్దాం. వైశాల్యం హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఇక్కడ బ్రెడ్త్ అంటే ఏ సరిపోతుంది, హెచ్ అంటే హైట్. ఈ సమబాహు త్రిభుజానికి హైట్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ శీర్షం నుంచి లంబంగా ఈ బీసీ భుజానికి ఇచ్చినటువంటి ఈ యొక్క పొడవును మనం ఎత్తుగా పరిగణిస్తాం. ఈ ఎత్తును ఏ విధంగా కనుక్కోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క లంబం ఇక్కడ ఈ త్రిభుజాన్ని 2 త్రిభుజాలుగా విభజిస్తున్నది. అంటే ఇక్కడ 2 త్రిభుజాలు లంబకోణ త్రిభుజాలు మనం గమనించాలి. ఇక్కడ ఈ యొక్క సమబాహు త్రిభుజాన్ని ఈ లంబం 2 త్రిభుజాలుగా విభజించడం జరుగుతున్నది. ఆ 2 త్రిభుజాలు కూడా లంబకోణ త్రిభుజాలుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క పైథాగరస్ అనే యొక్క సిద్ధాంతాన్ని మనం ముందుగానే తెలుసుకున్నాం ఈ యొక్క రేఖాగణితంలో. ఇక్కడ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఈ లంబకోణ త్రిభుజంలో నుంచి హెచ్ వాల్యూ మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ యొక్క పైథాగరస్ ప్రతిపాదించినటువంటి పైథాగరస్ సిద్ధాంతం ఏంటంటే ఈ యొక్క కర్ణం మీది వర్గము మిగిలిన 2 భుజముల వర్గముల మొత్తానికి సమానం అనే సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని మనం ఇక్కడ హెచ్ని తెలుసుకున్నాం. ఏ విధంగా అంటే ఇక్కడ ఏర్పడినటువంటి లంబకోణ త్రిభుజంలో కర్ణము మీది వర్గము మిగిలిన 2 భుజముల వర్గముల మొత్తానికి సమానం. అయితే ఇక్కడ ఈ బీసీ మొత్తం భుజానికి పొడవు ఏ అయినప్పుడు ఇక్కడ ఏర్పడినటువంటి 2 త్రిభుజములకు కొలతలు ఈ యొక్క మధ్యలో విభజించడం జరిగింది. కాబట్టి ఏని మనం సగ భాగాలుగా విభజిస్తాం, a/2 ఈ విధంగా మనం రాసుకోవడం జరిగినది. ఇప్పుడు మనం ఈ యొక్క పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఈ యొక్క హెచ్ వాల్యూని కనుగొన్నాం. ఇక్కడ కర్ణం వచ్చేసి ఏసీ భుజం యొక్క విలువ ఏ కాబట్టి కర్ణం స్క్వేర్ a² మిగిలిన భుజముల వర్గముల మొత్తం. అంటే ఇక్కడ a/2 అనేది ఒక భుజం, a/2² ప్లస్ అదేవిధంగా ఇక్కడ హైట్ h². అంటే కర్ణము మీది వర్గము మిగిలిన 2 భుజముల వర్గముల మొత్తానికి సమానం అనే సూత్రాన్ని ఇక్కడ రాశాము. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే h వాల్యూని ఇక్కడ మనం కనుక్కోవచ్చు.
ఇక్కడ ఏ స్క్వేర్ అదే విధంగా రాసుకుందాం. ఇక్కడ ఈ స్క్వేర్ అనేది రెండింటికి సంబంధించినది కాబట్టి ఏ స్క్వేర్ అదే ఈ 2a స్క్వేర్ 2 స్క్వేర్ అవుతుంది కాబట్టి 2 × 2 4 అవుతుంది ప్లస్ h స్క్వేర్. ఈ విధంగా రాసుకున్నాం. ఇక్కడ h స్క్వేర్ ఒక వైపు ఉంచుకొని మిగిలినటువంటి వాటిని ఒకే వైపు తీసుకోవాలి రావాలి కాబట్టి ఇక్కడ a స్క్వేర్ ఈ ప్లస్ a స్క్వేర్ బై 4 మైనస్ మిగతా తీసుకొని వచ్చినప్పుడు మనం మైనస్ a స్క్వేర్ బై 4 అవుతుంది h స్క్వేర్. ఇక్కడ మనం ఎల్సిఎం తీసినట్లయితే ఇక్కడ ఏమి లేకుండా 1 అనుకుంటాం. ఎల్సిఎం 4 అవుతుంది 4. ఇక్కడ 4a స్క్వేర్ మైనస్ 1a స్క్వేర్ అంటే a స్క్వేర్ h స్క్వేర్. దట్ ఇంప్లైస్ ఇక్కడ 4a స్క్వేర్ నుంచి ఒక a స్క్వేర్ వెళ్ళినప్పుడు 3a స్క్వేర్ బై 4 అవుతుంది. దట్ h స్క్వేర్. ఇక్కడ మనం h స్క్వేర్ ఉండడాన్ని గమనిస్తున్నాం. ఈ స్క్వేర్ ని ఇతర పంపించినప్పుడు ఇది రూట్ గా మారుతుంది. అప్పుడు ఈ యొక్క h స్క్వేర్ రూట్ ఆఫ్ 3a స్క్వేర్ బై 4. ఈ స్క్వేర్ రూట్ మనం రెండింటికి విభజించినప్పుడు ఈ యొక్క a కు స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 4 కు రూట్ ఉంది కాబట్టి 2 అనే స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి మనం 2 అని రాసుకున్నాం. ఇక్కడ 3 కి లేదు కాబట్టి రూట్ 3 అలాగే రాసుకున్నాం. ఇక్కడ a స్క్వేర్ లో ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. రూట్ 3 బై 4 కు స్క్వేర్ రూట్ 2 అంటే h వాల్యూ రూట్ 3 బై 2a అనే యొక్క వాల్యూని మనం తీసుకురావడం జరిగింది. అంటే సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు రూట్ 3 బై 2a అనేది మనం ఇక్కడ గమనించాలి. ఈ యొక్క h వాల్యూని మనం తీసుకొని ఇక్కడ ఈ వైశాల్యం కనుక్కోవడానికి మనం ఉపయోగించినట్లయితే వైశాల్యానికి కావాల్సినటువంటి సూత్రాన్ని మనం రాబట్టవచ్చు. దేర్ఫోర్ వైశాల్యం ½ ఇంటూ ఇక్కడ భూమి a అలాగే ఉంది కాబట్టి a అని రాస్తాం. h అంటే ఇక్కడ రూట్ 3 బై 2a అనే వాల్యూని మనం కనుక్కున్నాం. రూట్ 3 బై 2a. ఇప్పుడు ఇక్కడ వైశాల్యం ఇక్కడ 1/2 ఇంటూ 3/2 మల్టిప్లికేషన్ లో ఉన్నది కాబట్టి మనం డైరెక్ట్ గా x ఇద్దాం. ఇక్కడ రూట్ 3 1 రూట్ 3 అదే విధంగా ఇక్కడ 2 × 2 4. ఇక్కడ a ఇంటూ a అని ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి మనం a ఇంటూ a స్క్వేర్. ఈ విధంగా మనం ఈ యొక్క వైశాల్యానికి సూత్రాన్ని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మనం అనుకున్నటువంటి విషయాలు ఏంటంటే ఈ యొక్క సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత p 3a అదే విధంగా వైశాల్యానికి సూత్రం రూట్ 3 బై 4 a స్క్వేర్ అదే విధంగా ఈ సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు రూట్ 3 బై 2a. ఇక్కడ భుజంలో కొలతలను ఇచ్చి ఈ యొక్క చుట్టుకొలతను కనుక్కోమని అడగవచ్చు. అదే విధంగా ఇక్కడ భుజంలో కొలతలు ఇచ్చి ఈ యొక్క వైశాల్యాన్ని కనుక్కోవచ్చు. అదే విధంగా ఎత్తును కూడా కనుక్కోవచ్చు. అదే విధంగా మనం ఇక్కడ ఇంకా కొన్ని సూత్రాలను ఏ విధంగా రాబట్టవచ్చు అంటే అది ఎలాగో చూద్దాం. ఇక్కడ ఏవైనా సరే రెండు సమబాహు త్రిభుజముల యొక్క వైశాల్యముల నిష్పత్తి కానీ ఏవైనా సరే రెండు సమబాహు త్రిభుజముల యొక్క చుట్టుకొలతల నిష్పత్తిని కానీ అదే విధంగా సమబాహు త్రిభుజముల యొక్క ఎత్తుల నిష్పత్తిని కూడా మనం కనుక్కోమని అడుగుతాడు. అప్పుడు ఏ విధంగా చేయాలంటే ఈ యొక్క సూత్రాలు మనం తెలుసుకున్న తర్వాత ఆ క్వశ్చన్స్ కు మనం ఆన్సర్స్ ఈజీగా చేయగలుగుతాం. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సమబాహు త్రిభుజముల యొక్క చుట్టుకొలతల నిష్పత్తి అంటే ఏమైనా సరే రెండు సమబాహు త్రిభుజముల యొక్క చుట్టుకొలతల నిష్పత్తి ఏ విధంగా ఉంటుందంటే చూద్దాం. ముందుగా మనం మొదటి సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలతల కొలతను మనం తీసుకున్నప్పుడు p1 3a1 అవుతుంది. అదే విధంగా మనం రెండవ సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలతను తీసుకున్నప్పుడు p2 3a2 అవుతుంది. వీరింటి యొక్క నిష్పత్తులు మనం కనుక్కోవాలన్నప్పుడు ఇక్కడ రెండింటిని భాగిస్తే ఇక్కడ ఈ 3 క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. దేర్ఫోర్ ఈ యొక్క చుట్టుకొలతల నిష్పత్తి రెండు సమబాహు త్రిభుజముల యొక్క చుట్టుకొలతల నిష్పత్తి p1 బై p2 3a1 బై a2. అంటే ఇక్కడ ఏవైనా మూడు ఇచ్చి మరొకటి కనుక్కోమని అడిగే ఛాన్స్ ఉన్నది కాబట్టి ఇటువంటివి డైరెక్ట్ గా మనం ఆన్సర్స్ పెట్టే విధంగా ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఇటువంటి ఈ యొక్క సూత్రాన్ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇది మొదటిది. అదేవిధంగా ఇప్పుడు రెండవది వైశాల్యాల నిష్పత్తి. మనం వైశాల్యాల ఆల్రెడీ సూత్రాన్ని కనుక్కోవడం జరిగినది. వైశాల్యాల నిష్పత్తి వైశాల్యాల సూత్రం ఏంటంటే వైశాల్యాల సూత్రం రూట్ 3 బై 4 a స్క్వేర్. ఇది వైశాల్యానికి గల సూత్రం. అయితే మనం రెండు సమబాహు త్రిభుజముల యొక్క వైశాల్య నిష్పత్తిని కనుక్కోవాలి కాబట్టి మనం రూట్ 3 బై 4 a స్క్వేర్ అనేది a1 అనుకుందాం. a1
అదే విధంగా రెండవ సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం అంటే √3/4 a2 స్క్వేర్. ఈ రెండింటి యొక్క మనకు నిష్పత్తి కావాలి కాబట్టి a1/a2 ఇక్కడ కూడా మనం భాగించాలి. అప్పుడు ఇక్కడ √3/4 క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మిగిలినవి రాసుకున్నట్లయితే దట్ ఇంప్లైస్ a1/a2 is equals to a1 square by a2 square. ఈ విధంగా మనం ఏవైనా సరే రెండు సమబాహు త్రిభుజముల యొక్క వైశాల్యాల నిష్పత్తి ఇలా ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ కూడా సరే మనం ఇక్కడ ఏ మూడైనా ఇచ్చి ఇంకోటి కన్ఫర్మ్ అని అడగవచ్చు కాబట్టి మనం ఈ సూత్రాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇది మనం రెండవ నిష్పత్తికి సంబంధించినది. అదే విధంగా ఈ సమబాహు త్రిభుజానికి సంబంధించి ఎత్తుల నిష్పత్తి కూడా అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఎత్తుల నిష్పత్తి ఎలా ఉంటుందో చూద్దాం. మనం తెలుసుకున్నాం ఆల్రెడీ h ఈ యొక్క సమబాహు త్రిభుజం యొక్క ఎత్తుకు ఫార్ములా √3/2a. ఇక్కడ డైరెక్ట్ గా ఎత్తు ఇచ్చి ఈ యొక్క భుజాన్ని కనుక్కోవచ్చు. అదే విధంగా భుజం ఇచ్చి ఎత్తును కూడా కనుక్కోవచ్చు. ఈ యొక్క ఎత్తుల నిష్పత్తి ఎలా ఉంటుందంటే ఇది మొదటి సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు అనుకున్నప్పుడు h1 √3/2a1. అదే విధంగా రెండవ ఎత్తు అంటే రెండవ సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు h2 √3/2a2. వీటి నిష్పత్తి మనం కనుక్కోవాలి కాబట్టి రెండింటిని మనం భాగించినట్లయితే ఇక్కడ h1/h2 √3/2a1/√3/2a2. ఇక్కడ ఈ యొక్క స్థిరాంకం అంటే √3/2 క్యాన్సిల్ అవడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ h1/h2 a1/a2 అనేటువంటి ఈ యొక్క నిష్పత్తికి సంబంధించిన ఒక ఫార్ములాను కూడా మనం రాబట్టడం జరిగింది. ఇది మూడవ నిష్పత్తికి సంబంధించిన ఫార్ములా. అంటే ఈ సమబాహు త్రిభుజంలో సంబంధించి అడగడానికి క్వశ్చన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఈ యొక్క ఫార్ములాస్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ ఫార్ములాస్ మనం ఆధారంగా చేసుకునే ఈ యొక్క క్వశ్చన్స్ చేయగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా వీటిని గుర్తుంచుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. అదే విధంగా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజం అంటే ఏంటి? పేరులోనే ఉన్నది సమద్విబాహు త్రిభుజం. అంటే ఇక్కడ సమద్విబాహు త్రిభుజం అంటే ఏదైనా ఒక త్రిభుజంలో రెండు సమానంగా అంటే ఏదైనా ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానమైనటువంటి కొలతలను కలిగి ఉన్నట్లయితే అటువంటి త్రిభుజాన్ని మనం సమద్విబాహు త్రిభుజం అని అంటారు. చూద్దాం. ఇక్కడ ఒక త్రిభుజాన్ని తీసుకున్నాం. ఇక్కడ ఈ త్రిభుజంలో ఈ ఏవైనా సరే రెండు భుజాలు సమానమైనట్లయితే అటువంటి త్రిభుజాన్ని మనం సమద్విబాహు త్రిభుజం అని అంటారు. అంటే ఇక్కడ మూడవ కొలత ఖచ్చితంగా వేరేగా ఉండడం మనం గమనించాలి. ఈ యొక్క ఉదాహరణకు తీసుకున్నటువంటి ఈ యొక్క సమద్విబాహు త్రిభుజానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ మనం ఏ విధంగా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణ ఇక్కడ ABC త్రిభుజం అనుకుందాం. ఇక్కడ ఈ రెండు కొలతలు సమానంగా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ A అని అనుకుందాం. ఇక్కడ మూడవ కొలత B అని అనుకుందాం, స్మాల్ b. ఈ విధంగా అనుకున్నాం. దీన్ని ఆధారంగా చేసుకున్నాం. ఇప్పుడు దీని యొక్క సూత్రాలను అనుకుందాం. మొట్టమొదటిది ఈ యొక్క సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత. చుట్టుకొలత అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఈ యొక్క కొలతలను మనం కూడినట్లయితే మనం ఈ చుట్టుకొలతను మనం కనిపెట్టవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి భుజంలో కొలతలు A + B + A అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు B ఈజ్ ఈక్వల్ టు A + A అంటే ఇక్కడ 2A + B 2A + B. ఈ త్రిభుజంలోని మూడు భుజాల కొలతలను మనం కూడినట్లయితే ఈ యొక్క చుట్టుకొలతను మనం రాబట్టవచ్చు. దానికి సంబంధించినటువంటి ఫార్ములా ఈ యొక్క సమద్విబాహు త్రిభుజానికి P = 2A + B. అదే విధంగా దీనికి సంబంధించి వైశాల్యాన్ని సూత్రాన్ని మనం ఇప్పుడు కనుక్కుందాం. వైశాల్యం మనకు తెలిసినటువంటి ఒకే ఒక ఫార్ములా వైశాల్యానికి సంబంధించి మన భారతీయ గణిత శాస్త్ర ఆర్యభట ఇక్కడ ½ × B × H ఇక్కడ మనం బ్రెడ్త్ B అంటే భూమి ఇక్కడ B ఉన్నది. అయితే H అనేది ఏంటంటే ఇక్కడ ఇంకా ముందులాగానే మన సమబాహు త్రిభుజంలో కనుక్కున్నట్లుగానే ఇక్కడ ఈ యొక్క ఏ శీర్షం నుంచి BC కి లంబంగా గీసినటువంటి ఈ యొక్క రేఖనే మనం H అంటాము, లేదా రేఖ ఖండాన్ని మనం ఈ భుజాన్ని దీన్ని ఆధారంగా చేసుకొని మనం ఇప్పుడు H వాల్యూ కనుక్కున్నట్లయితే దాని ఆధారంగా ఇక వైశాల్యాన్ని సూత్రాన్ని మనం రాబట్టవచ్చు. అయితే ఇక్కడ మనం ఇంతకు ముందులాగానే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం H వాల్యూ కనుక్కుందాం. పైథాగరస్ సిద్ధాంతాన్ని ఆల్రెడీ మనం తెలుసుకోవడం జరిగింది.
కర్ణం మీది వర్గం ఈజ్ ఈక్వల్స్ టు మిగిలిన రెండు భుజముల వర్గం మొత్తానికి సమానం అవుతుంది. చూద్దాం. ఇక్కడ కర్ణం ఏసీ అంటే ఏ, ఇక్కడ భూమి మిగిలిన భుజం బీసీ అంటే ఇక్కడ ఈ బీసీ మొత్తం బి అయినప్పుడు మనకి ఇక్కడ వరకే కావాలి కాబట్టి b/2 అంటే ఇక్కడ మనం గీచినటువంటి ఈ లంబం ఈ యొక్క త్రిభుజాన్ని మనం రెండు త్రిభుజాలుగా చూస్తున్నాం. ఇక్కడ ఇది లంబకోణ త్రిభుజం అని కూడా గమనిస్తున్నాం కాబట్టి మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించడం జరుగుతున్నది. గమనించాలి. ఇక్కడ b/2 ఇప్పుడు మనం h వాల్యూ కనుక్కుందాం. దేని ప్రకారం అంటే పైథాగరస్ సిద్ధాంతం. పైథాగరస్ సిద్ధాంతం కర్ణం మీది వర్గం, కర్ణం ఇక్కడ స్మాల్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మిగిలిన రెండు భుజముల వర్గం మొత్తానికి సమానం. అంటే ఇక్కడ మిగిలిన రెండు భుజములు యొక్క h అదే విధంగా ఇక్కడ b/2 ఆ వర్గంలో మొత్తం అంటే h/2 వర్గము ప్లస్ ఇక్కడ ఇక్కడ b/2 వర్గము అదే విధంగా ప్లస్ h ఈ రెండింటి వర్గము మొత్తానికి సమానం కాబట్టి ఈ విధంగా రాసుకున్నాం. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనం దీనికి సంబంధించి h వాల్యూ కనుక్కోవడం జరుగుతుంది. ఇక్కడ a స్క్వేర్ అదే విధంగా ఉంటుంది. ఇక్కడ h స్క్వేర్ ఇక్కడ పెట్టేసి ఈ మిగిలిన b/2 హోల్ స్క్వేర్ ని ఇద్దరు తెచ్చుకుందాం. ఇక్కడ ప్లస్ లో ఉన్నది కాబట్టి మైనస్ అవుతుంది. a స్క్వేర్ మైనస్ b/2 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు h స్క్వేర్. ఇక్కడ మనం ఈ స్క్వేర్ రెండింటికి సంబంధించినది కాబట్టి మనం విడదీద్దాం. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై 4 దట్ ఈజ్ ఈక్వల్ టు h స్క్వేర్. ఇక్కడ ఎల్సిఎం తీద్దాం. ఏమీ లేకున్నప్పుడు కింద ఒకటి అని అనుకుంటాం. ఇక్కడ ఎల్సిఎం తీసినప్పుడు ఇక్కడ 4 అవుతుంది. ఈ 4a స్క్వేర్ మైనస్ 1b స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు h స్క్వేర్. అంటే ఇక్కడ మనం గమనించాలి ఈ యొక్క 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై 4 దట్ ఈజ్ ఈక్వల్ టు h. ఇక్కడ ఈ స్క్వేర్ మనం ఇద్దరు పంపించినప్పుడు స్క్వేర్ రూట్ అవుతుంది అని మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు మనం దీనికి ఈ యొక్క స్క్వేర్ రూట్ ను విడదీసి చూద్దాం. Therefore h is equal to ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై ఇక్కడ 4 కు రూట్ ఉన్నది కాబట్టి 2 అని మనం రాస్తాం. ఈ విధంగా మనం h వాల్యూ కనుక్కున్నాం. ఈ యొక్క h వాల్యూ తీసుకొని ఇక్కడ ప్రతిక్షేపించినట్లయితే మనం ఈ యొక్క వైశాల్యాన్ని సూత్రాన్ని మనం కనిపెట్టవచ్చు. చూద్దాం. వైశాల్యం ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఇక్కడ b అనేది ఇక్కడ మొత్తానికి b గానే ఉన్నది కాబట్టి b అని రాసుకుందాం. ఇక్కడ h వాల్యూ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై 2 ఇది h వాల్యూ. మనం ఈ రెండింటిని h ఇచ్చినట్లయితే వైశాల్యాన్ని సూత్రం కనిపెట్టవచ్చు. దేర్ఫోర్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఇది మొత్తం మల్టిప్లికేషన్ లో ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్ గా రాసేయవచ్చు. ఇక్కడ హాఫ్ ఇంటూ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి మనం 1/4 రాసేసి డైరెక్ట్ గా ఇక్కడ b ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ b అంటే ఇంటూ b ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఇది వైశాల్యాన్ని ఫార్ములాగా మనం చెప్పవచ్చు. లేదా దీనిని మనం ఏ విధంగా రాయవచ్చు అంటే వైశాల్యం వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు b/4 స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఇది సమద్విబాహు త్రిభుజానికి సంబంధించినటువంటి వైశాల్యాన్ని సూత్రం. మనం ఇక్కడ తెలుసుకున్నటువంటి ఏంటంటే ఒకటి ఒక చుట్టుకొలతను తెలుసుకోవడం జరిగింది. p = 2a + b. అదే విధంగా ఈ యొక్క వైశాల్యాన్ని సూత్రం b/4 స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అనే ఈ యొక్క ఫార్ములా ఇక్కడ h వాల్యూ కూడా కనుక్కోవడం జరిగింది. h అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై 2. ఈ విధంగా మనం సమబాహు త్రిభుజానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఈ యొక్క సమద్విబాహు త్రిభుజానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ మనం చర్చించుకోవడం జరిగింది. అదే విధంగా విషమబాహు త్రిభుజానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. తర్వాత త్రిభుజం విషమబాహు త్రిభుజం. విషమబాహు త్రిభుజం అంటే ఏంటి? విషమబాహు త్రిభుజం అంటే ఏర్పడిన త్రిభుజ భుజాలు ఏ రెండు సమానం కానట్లయితే అటువంటి త్రిభుజాన్ని మనం విషమబాహు త్రిభుజం అని అంటారు. అంటే ఏర్పడిన త్రిభుజంలో ఏ రెండు భుజాలు సమానంగా లేనటువంటి త్రిభుజాన్ని మనం విషమబాహు త్రిభుజం అని అంటారు. ఈ విధంగా మనం విషమబాహు త్రిభుజాన్ని చూపించవచ్చు. ఇది ఒక కొలతను కలిగి ఉంటుంది, ఇది ఒక కొలతను కలిగి ఉంటుంది, ఈ భుజం మరొక కొలతను కలిగి ఉంటుంది. ఇటువంటి కొలతలతో ఏర్పడిన త్రిభుజాన్ని మనం విషమబాహు త్రిభుజం అని అంటారు. ఉదాహరణకు ఈ త్రిభుజాన్ని మనం ABC త్రిభుజం అనుకున్నట్లయితే వీటి కొలతలను A కు ఎదురుగా స్మాల్ a ఒక కొలతను తీసుకుందాం, B కు స్మాల్ b తీసుకుందాం, ఇక్కడ C కు స్మాల్ c తీసుకుందాం. వీటిని ఆధారంగా చేసుకుని మనం ఇప్పుడు సూత్రాలను రావడం.
మొదటిది చుట్టుకొలత పెరిమీటర్. పెరిమీటర్ ఫార్ములా తెలిసినదే. ఈ యొక్క భుజాల కొలతలను మనం కూడినట్లయితే వాటికి సంబంధించినటువంటి యొక్క త్రిభుజానికి సంబంధించి చుట్టుకొలతను మనం రాబట్టవచ్చు. అంటే ఇక్కడ ABC ఈ విధంగా 3 భుజాల కొలతలను మనం కూడడం జరిగింది. ఇది చుట్టుకొలతకు సంబంధించినటువంటి ఫార్ములా. P A + B + C అంటే విషమబాహు త్రిభుజానికి సంబంధించినటువంటి చుట్టుకొలతకు ఫార్ములా. అదే విధంగా ఈ యొక్క చుట్టుకొలతలో సగానికి అంటే మనం విషమబాహు త్రిభుజాన్ని యొక్క అర్ధ చుట్టుకొలత అనే కాన్సెప్ట్ మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మనం వాటి కూడా ఫార్ములా చూసినట్లయితే మొత్తం చుట్టుకొలత ఏదైనప్పుడు మనం ఈ యొక్క త్రిభుజానికి సగం అంటే అర్ధ చుట్టుకొలత దీనికి 2తో భాగించినట్లయితే మనం అర్ధ చుట్టుకొలత 2తో భాగిస్తే దీని యొక్క అర్ధ చుట్టుకొలతను మనం కనుక్కోవచ్చు. therefore A + B + C/2 ఇది ఈ యొక్క త్రిభుజానికి సంబంధించినటువంటి అర్ధ చుట్టుకొలత. అదే విధంగా ఈ యొక్క విషమబాహు త్రిభుజానికి సంబంధించినటువంటి వైశాల్యాన్ని ఫార్ములా మనం చూసినట్లయితే therefore వైశాల్యం √√S × S - A × S - B × S - C. ఇక్కడ S అంటే ఇక్కడ S అంటే A + B + C/2 అంటేనే S అని అర్థం. అంటే అర్ధ చుట్టుకొలత. S సెమీ పెరిమీటర్. S అంటే సెమీ పెరిమీటర్. ఈ యొక్క వైశాల్యానికి సంబంధించినటువంటి ఇదొక ఫార్ములా. దీన్ని తెలియజేసినటువంటి శాస్త్రవేత్త హీరోన్. అంటే హీరోన్ అంటారు, కొన్ని దాంట్లో హీరోన్ అని రాశారు, అయితే హీరోన్ అని నేను రాస్తున్నాను. ఇక్కడ హీరోన్ అనేటువంటి గణిత శాస్త్రవేత్త ఈ యొక్క విషమబాహు త్రిభుజానికి సంబంధించినటువంటి వైశాల్యాన్ని సూత్రాన్ని ప్రతిపాదించడం జరిగినది. ఈ విధంగా మనం విషమబాహు త్రిభుజానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ కూడా రాయడం జరిగింది. వీటిని మనం గుర్తించుకొని ఈ యొక్క మొత్తం మనం చర్చించుకున్నటువంటి యొక్క ఫార్ములాస్ అన్నిటినీ కలిపి ర్యాండమ్ గా టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం ఇప్పుడు చేద్దాం. అంతకంటే ముందు మనం ఒక్కసారిగా మొత్తం రివిజన్ చేసుకుందాం. మనం ముందుగా త్రిభుజం అంటే ఏంటి, త్రిభుజానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ లో వాటికి సంబంధించి 3 యొక్క ఫార్ములాస్ తెలుసుకోవడం జరిగింది. ఒకటి పెరిమీటర్ చుట్టుకొలత అంటే యొక్క 3 భుజాలను కలిపి మొత్తంగా కూడినప్పుడు మనం చుట్టుకొలతను కనుక్కుంటాం. రెండవది వైశాల్యం = ½ × B × H అంటే భూమి × ఎత్తు. ఇది వైశాల్యానికి సంబంధించినటువంటి ఫార్ములా. మూడవది ఈ యొక్క ఏవైనా సరే 2 వైశాల్యాల నిష్పత్తికి ఏవైనా సరే 2 త్రిభుజ వైశాల్యాల నిష్పత్తికి సంబంధించినటువంటి ఆ యొక్క ఫార్ములా తెలుసుకున్నాం. అది మొత్తం త్రిభుజానికి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత త్రిభుజాలలో ఈ యొక్క సమబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం, విషమబాహు త్రిభుజం, ఈ యొక్క లంబకోణ త్రిభుజం, లంబకోణ సమద్విబాహు త్రిభుజం, ఈ విధంగా మనం త్రిభుజాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఫార్ములాస్ మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ ఫార్ములాస్ మనం ఆధారంగా చేసుకొని టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లమ్స్ చేద్దాం.